ఈరోజు మదర్స్ డేని మన భారతదేశంలో గుర్తు చేసుకుంటున్నాం. ఇంచుమించు 100 సంవత్సరాల క్రితం లేక 107 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ మదర్స్ డేని ఒక ప్రెసిడెంట్ ద్వారా, యుఎస్ఏ ప్రెసిడెంట్ ద్వారా ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు ఆమె పేరు ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు, తన తల్లిని జ్ఞాపకం చేసుకొని, ఆమె ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరూ తన తల్లిని సంవత్సరానికి ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందని ఒక చర్చిలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మదర్స్ డేగా ఒక కుమార్తె తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసింది. మనం ఆచారంగా లేకపోతే పండగగా ఒక మదర్స్ డేని గుర్తు చేసుకోవటం కాదు, కానీ మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి తల్లిని గురించి ఎంతగానో సెలవిస్తుంది. అంతేకాదు, మనం దేవునిని తండ్రిగా చూస్తున్నాం, అయితే ఆయన తల్లిగా కూడా ఉన్నాడన్నది మనం బైబిల్లో చూడగలుగుతాం. మీరు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనాన్ని చదివితే, చివరి భాగం చదువుతున్నాడు. మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. 13వ వచనం, ఒక తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఒక తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. దేవుడు మనల్ని ఆదరిస్తాడు అన్నది మనకు మన తల్లి ఆదరణను ఉదాహరణగా చెప్పుకొని తెలియజేస్తున్నాడు. ఎంతమందికి మీ తల్లి గుర్తున్నారో చేయి చూపించండి. అమ్మా, ఈరోజు అమ్మ అనే మాట వినపడతల్లా. మమ్మీ డమ్మీ, మమ్మీ డమ్మీయే. మమ్మీలంటే ఈజిప్ట్లో మందులేసి శవాలను దాచిపెడతారు. వాళ్ళు అలాగా బొమ్మల్లాగా ఉంటారు, అంతే, మాట్లాడరు. అలాగే ఈ రోజుల్లో అమ్మలు వద్దు మనకి. మమ్మీ అయితే డమ్మీగా ఉంటుంది. మమ్మీ ఉండాలి మనకి, వండి పెడతానికి, మనకి తిండి పెడతానికి, మన బట్టలు ఉతికి పెడతానికి, మనకి ఇంట్లో చాకరీ చేయటానికి, మనం అడిగినప్పుడు అడిగినవన్నీ తెచ్చివ్వటానికి, మనం నిద్రపుచ్చటానికి, నిద్ర లేపటానికి మమ్మీ కావాలి. అంతేగాని మమ్మీ చెప్పే మాటలు అక్కర్లా అన్నట్టుగా ఈనాటి యూత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి మమ్మీ 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 అంటున్నారు. మా పిల్లలు ఆంధ్రాలోనే పుట్టారు, 3 పిల్లలు. తర్వాత చిన్నప్పుడే మేము చెన్నై వచ్చేసాం. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లోకి వెళ్ళాక వీళ్ళు పిలిచేటప్పుడు కొన్నిసార్లు అమ్మీ అనేవాళ్ళు. అమ్మలో ఆ, మమ్మీలో మీ, తెలుగు ఇంగ్లీషు కలిపి అమ్మీ అమ్మీ అనేవాళ్ళు. ఏంటండి, మన అమ్మ అమ్మ ఏంటండి, ఎందుకు అమ్మని పిలవడానికి సిగ్గుపడుతున్నారు ఈ రోజున? మీరు అమ్మ అంటారా, మమ్మీ అంటారా? ఇంట్లో అమ్మ అంటామండి, బయట మమ్మీ అంటామంటారా? ఇంట్లో అమ్మ అంటారు, బయటకు వచ్చాడు మా మమ్మీ చెప్పింది అంటారు, మళ్ళీ అమ్మ చెప్పింది అంటారు అక్కడ కదా. వెరీ గుడ్. ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని చంకనెత్తుకుంటాను, మోకాళ్ళ మిమ్మల్ని ఆడిస్తాను. నిజంగా ఈ లోకంలో తల్లి పాత్ర చాలా విశేషమైనది. ఒక యువతి
గర్భవతి అయినప్పుడు, తల్లిగా మారినప్పుడు తన రెస్పెక్ట్ డబుల్ అవుతుంది. తన భార్యను భర్త అంతవరకు చులకన ఎంచుతాడేమో కానీ తన గర్భవతి అని తెలిసినప్పుడు తనకి ఎక్కువ గౌరవం ఇస్తాడు, ప్రేమ చూపిస్తాడు, పట్టించుకుంటాడు, సంతోషిస్తాడు. తన భార్య అంత తన యొక్క బీజాన్ని, తన బిడ్డను మోస్తుంది. ఒక బిడ్డ గర్భవతి, ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు తల్లిగా మారుతుంది. అంత మటుకు యవనస్తురాలుగా లేక టీనేజ్ గర్ల్గా ఉన్న ఒక వివాహితగా ఉన్న వ్యక్తి గర్భవతి అయిన వెంటనే ఆమెకు అప్గ్రేడ్ అవుతుంది. ఆమె అమ్మ కాబోతుంది, అమ్మ అవుతుంది అన్నది మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప ప్రవీణుడైన ఒక సైంటిస్ట్ అవనివ్వండి, ఒక వారియర్ అవనివ్వండి, ఒక కింగ్ అవనివ్వండి, శాస్త్రజ్ఞుడు అవనివ్వండి, ఒక మేధావి అవనివ్వండి, ఒక సంగీతకారుడు అవనివ్వండి, ఒక పెద్ద ప్రీచర్ అవనివ్వండి, ఎవరికైనా సరే అమ్మ కావాలి. అమ్మను కోరుకొని దేవుడు ఒక ప్రవీణుణ్ణి ఈ లోకంలోనికి తీసుకుని వస్తున్నాడు. మనందరికీ అమ్మ ఉంది. అమ్మ 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 అమ్మ. ఎవరా అమ్మమ్మ? అవ్వ. అదేంటో అవ్వ అనగానే చాలామందికి ఒకలాగా చులకన గెంచుతుంటారు. తినొద్దన్న ఫలాన్ని తినింది, శాపం తెచ్చింది అని తిడతనే ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది తల్లిని పెట్టుకొని తిడతారు ఏంటంటే నాకు అర్థం కాదు. అరే నీకోసం అంత ప్రసవేదన పడి నిన్ను మోసి కని పెంచి కడిగి తుడిచి తినిపించి నడిపించి ఎత్తుకొని జోగొట్టి నిద్రపుచ్చి నీకోసం నానా కష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిని నిందించటం, దూషించటం, విసిగించటం ఎంత మాత్రం నీకు ఆశీర్వాదం కాదు. అలా చేసిన వాళ్ళు ఉంటే ఇవాళ మదర్స్ డే అని చెప్పడం కాదు కానీ మమ్మీ నన్ను క్షమించు, అమ్మ నిన్ను బాధ పెట్టాను క్షమించు అని క్షమాపణ అడగండి. అర్థమైందండి? అర్థం కాలేదా? నేను ఎందుకు అడుగుతాను? మా అమ్మని అన్నట్టుగా పెట్టారేంటి మొఖాలు? అమ్మని అడగటం ఏంటంటే ఆ అమ్మ ఎప్పుడో క్షమించేసింది అన్నాడు ఆయన. ఏంటంట? అవును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ భరిస్తుంది అమ్మ. కానీ నీ పక్షంలో నువ్వు ఆలోచించు, నువ్వేం చేసావు? ఈ రోజున దేవుడిని దూషించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏమి ఇచ్చాడు నాకు అని దేవుడిని దూషిస్తున్నారు. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదంతో, దేవుని యొక్క ఉద్దేశంతో మనకి ఇవ్వబడిన తల్లిని దూషిస్తున్నారు. ఈరోజు నీవేమై ఉన్నావో అది కేవలం దేవుని వల్ల ఉన్నావు. దేవుడు వాడుకొని ఈ లోకంలోనికి నిన్ను పంపించిన తల్లిదండ్రుల వలన అయి ఉన్నావు. అమ్మ ప్రతి ఒక్కరికి కావాలి. అందుకే లోకంలో అనాథాశ్రయాలు ఉన్నాయి. తల్లి లేని వారికి ఆ తల్లి ప్రేమను చూపించటానికి క్రీస్తుని ఎరిగిన మిషనరీలు అనాథాశ్రయాలు స్థాపించారు. ఆ ప్రేమకు కొరత పడిపోయిన వారికి క్రీస్తును ఒక తల్లిగా, క్రీస్తు ప్రేమను చూపించే తల్లిగా ఉండాలని, తల్లి కొరత తీరాలన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మొదటిగా మన తల్లి పట్ల మనం ఎలా ఉండాలి, మన తల్లిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఆదరించాలి, ఎలాగూ తల్లిని సంతోషపెట్టాలి. తల్లి గుండె చాలా సున్నితమైందండి. మనం ఏడిస్తే ఏడుస్తుంది, మనం నవ్వితే సంతోషపడుతుంది, మనం బాగుంటే ఆనందంగా ఉంటుంది, మనం బాధపడితే తల్లి బాధపడుతుంది. నాకు యాక్సిడెంట్ అయింది మొదటిసారిగా. యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి ఆపరేషన్ అయినప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసి, ఏంటయ్యా నీకు దెబ్బ తగిలిందంట అని ఏడు చేస్తుంటే, ఏంటమ్మా నేను ఏమైనా చిన్నపిల్లన్నా, నాకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోయినట్టున్నాయి. అప్పటికి 60 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా నా గురించి నీకెందుకమ్మా బాధ అంటే, అది ఎట్లా పోద్దయ్యా, అది ఎట్లా పోతుందా ప్రేమ?
తల్లి ముసలిదైనా కూడా, ముసలోడు కొడుకైనా కూడా, 100 ఏళ్ల తల్లికి కూడా ఏంటండి, నా 50 ఏళ్ల కొడుకు అంటే ఎక్కడ లేని ప్రేమ. మన ప్రేమ తరిగిపోతూ ఉంటుంది, కానీ తల్లి ప్రేమ దేవుని ప్రేమలాగా శాశ్వతమైంది. ఇంకోటి గమనించి చూడండి, తల్లి ప్రేమలో ఎప్పుడు పక్షపాతం లేదు. ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత గొప్ప. ఒకప్పుడు ఎంతమంది బిడ్డల్ని కంటానికైనా, ఎంత ప్రసవ వేదన పడాల్సి వచ్చినా, ఎంత చాకిరీ చేయాల్సి వచ్చినా, నాకు బిడ్డలు వద్దు అనే తల్లులు సాధారణంగా ఉండరు. ఆ రోజుల్లో 10 మంది బిడ్డలకి ఒక తల్లి అంటే ఊహించి చూడండి. 10 మంది పిల్లల్ని పెంచాలంటే, పోషించాలంటే, సంరక్షించాలంటే, భరించాలంటే, నడిపించాలంటే అది ఒక పెద్ద భారంతో కూడిన పని. 10 మంది పిల్లలు ఒక తల్లికి ఉంటే 10 మందిలో 10 మందిని తల్లి ప్రేమిస్తుంది. అందులో ఒకడు పెద్దోడుగా ఉంటాడు, ఒకడు చిన్నోడుగా ఉంటాడు, ఒకడు కొడుకై ఉంటాడు, ఒకటి కూతురై ఉంటుంది, ఒకడు మంచోడై ఉంటాడు, మాట వినేవాడుగా ఉంటాడు, ఒకడు తిరగబడేవాడుగా ఉంటాడు, ఒకడు మొద్దై ఉంటాడు, ఒకడు చురుకైన వాడుగా ఉంటాడు. కానీ తల్లి ప్రేమ దగ్గరకు వచ్చేటప్పటికి అందరినీ ఎలా ప్రేమిస్తుంది? సమానంగా ప్రేమిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకాన్ని అలాగే ప్రేమిస్తున్నాడు. మనకి దేవుని ప్రేమ అర్థం అవటానికి తల్లినిచ్చాడని నేను అనుకుంటానండి. చిన్నప్పుడు నీకు ఏం తెలుసు చెప్పు? ఏం తెలుసు నీకు? చెప్పండి. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏవో తెలుస్తాయి. స్కూల్కి వెళ్ళినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేం తెలుసు? తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పుడు నీకేం తెలుసు? నువ్వు ఏడుస్తుంటే ఊరుకోబెట్టేది ఎవరో? తల్లి. నువ్వు మురికిలో ఉంటే నిన్ను కడిగి శుద్ధి చేసేది ఎవరో? తల్లి. నువ్వు పాలు పట్టించి నిన్ను బలపరిచేది ఎవరు? నీకు 6 నెలలు దాటగానే నీకు బలవంతంగా కష్టపడి ఓపికతో నీకు అన్నం తినిపించింది ఎవరు? నిన్ను నడిపించింది ఎవరు? ఆదరించింది ఎవరు? ఆ కౌగిల్లో చేరగానే గొక్క తిప్పుకుండా ఏడ్చే బిడ్డ తల్లి కౌగిల్లోనికి వెళ్ళగానే అలాగ చక్కగా నిద్రపోతుందంటే ఆ ప్రేమ చూపించింది ఎవరు? అదేవిధంగా మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మన తల్లి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి మీ బాల్య దినాలు గుర్తు చేసుకోండి, మీ చిన్నతనాన్ని గుర్తు చేసుకోండి. మీ తల్లి మిమ్మల్ని ఎలా ప్రేమించిందో గుర్తు చేసుకోండి. మీ తల్లి దేవుని బిడ్డ అయితే, విశ్వాస అయితే, రక్షించబడిన వ్యక్తి అయితే, ప్రభువు ప్రేమను ఎరిగిన వ్యక్తి అయితే ఇక సూపర్ అంటారా? ఏమంటారు మీరు దాన్ని? అది చాలా గ్రేట్, చాలా గొప్పది. లోకంలో తల్లులకి చాలా ప్రేమ ఉంటుంది, అది వేరే. కానీ దేవుని బిడ్డగా ఉన్న తల్లిని తల్లిగా ఉంటే నీకంటే మించిన ధన్యుడు ప్రపంచంలో మరొకడు లేడు. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను దేవుని రాజ్యంలోని కొట్టుకొచ్చానన్నాడు అగస్టిన్ అనే భక్తుడు. నీకు దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి ఉంటే నీకే భయం లేదు జీవితంలో అన్నాడు అబ్రహాం లింకన్. నా తల్లి వంటి తల్లి మీకుంటే, అందరికీ ఉంటే ప్రపంచంలో చెరసాలలు, కోర్టులు, కేసులు, నేరం అనేది ఉండనే ఉండదు అన్నాడు డిఎల్ మోడీ. తల్లి ఒక బిడ్డను శిక్షణలో పెంచినప్పుడు, దేవుని ప్రేమతో పెంచినప్పుడు వారి క్యారెక్టర్ మోల్డ్ అవుతుంది, వారి గుణశీలత మోల్డ్ అవుతుంది, రూపించబడుతుంది. ప్రేమ అనేది ఒక వ్యక్తి తెలుసుకున్నాడంటే అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమతోనే ప్రేమ అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. ప్రతి తల్లి ఒక ప్రేమికురాలు, ఎ లవర్. ఏంటండి, టీనేజ్లోకి వచ్చాక ఐ లవ్ యూ అని ఆల్ని చేసి చెప్పుకుంటారే కానీ నిజమైన లవ్ ఎక్కడుందట? అది ఆకర్షణతో వచ్చిన తాత్కాలికమైన ప్రేమే కానీ నిజమైన ప్రేమ, నిన్ను ప్రేమించే తల్లి ప్రేమికురాలు. నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. రెండోది, తల్లి ఒక టీచర్. ఈవెన్ స్కూల్కి వెళ్ళకముందు, ఎల్కేజీ, యూకేజీ, కిండర్ గార్డెన్ స్కూల్కి వెళ్ళకముందే మన తల్లి మనకి నేర్పిస్తుంది. నోట్లో వేలు పెట్టుకోకరా, కాలుతుందమ్మా, అందులో చేయి పెట్టుకోమ్మా, నీళ్ళలో పడిపోతావరా, అటు వెళ్ళకరా. ఏంటండి,
అమ్మాను, యాపిల్ అను ఎవరు నేర్పిస్తున్నారు ఆ మాటలన్నీ? బొవ్వా అను కనీసం పోని పల్లెటూరులో అయితే. ఇంగ్లీష్ మమ్మీలు ఇంగ్లీష్ నేర్పిస్తారు, తెలుగు మమ్మీలు తెలుగు నేర్పిస్తారు, తమిళ మమ్మీలు తమిళ్ నేర్పిస్తారు. ఏంటండి, ఏదైనా నువ్వు నేర్చుకోవటం ప్రారంభించింది ఎక్కడంటే నీ తల్లి ఒడిలో. షీ ఈజ్ ద టీచర్, షీ ఈజ్ ద లవర్. అండ్ తల్లి ఒక గైడ్, అంటే నిన్ను నడిపిస్తుంది చేయబట్టుకొని, తినిపిస్తుంది చేయబట్టుకొని. ప్రతి విషయంలో చెప్పటమే కాదు, చేస్తూ చెబుతుంది. ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నది నీ కోసం నీతో పాటు తల్లి కలిసి పనిచేస్తుంది. షీఈస్ ఎ గైడ్. అంతేకాదు, తల్లి మనం ఇక్కడ చూసాం, ఆదరిస్తుంది, ఎ కంఫర్టర్. మనకి ఎక్కడ బాధ ఉన్నా, శరీరంలో బాధ ఉన్నా, మనసులో బాధ ఉన్నా, చాలామంది పెళ్ళైన తర్వాత అమ్మగారింటికి వెళ్తాను అంటుంటారండి. ఎందుకంటారు చెప్పండి? అమ్మ దగ్గర దొరికిన ప్రేమ భర్త దగ్గర దొరక్కపోతే అమ్మ ఇంటికి గుర్తొస్తుంది. ఏంటండి, చాలామంది గర్భవతులుగా అయినప్పుడు అమ్మ గుర్తొస్తుంది. మనసులో బాధ వచ్చినప్పుడు అమ్మతో చెప్పుకోవాలనిపిస్తుంది. శరీరంలో బాధ కలిగినప్పుడు అమ్మా అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ ఒడిలో ఆదరణ ఉంది, అమ్మ చేతి వంట. అందుకే చాలామంది పెళ్ళైన తర్వాత అండి భార్యని అంటుంటారు, మా అమ్మ ఉండట్లేదే అంటాడు. అంటే మీ అమ్మ అంత, అంటే వాళ్ళమ్మ వాళ్ళకి టేస్ట్గా ఉండింది, మీ అమ్మ నీ టేస్ట్ ఒకటి నేర్చుకున్నావు. చిన్నప్పటి నుంచి నీకు రుచులు నేర్పించింది మీ అమ్మ. అది ఏ రుచి నేర్చుకున్నావో అది మరొకళ్ళు చేయలేరు. ఏంటండి, అమ్మ నేర్పించింది, ప్రతిదీ మనకు నేర్పించింది. ప్రతి విషయంలో మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి ఎంత పెద్ద వ్యక్తి అయినా, నాకు ఫస్ట్గా 40 ఏళ్ళప్పుడు మొట్టమొదటిసారి సర్జరీ జరిగింది. నాకు సైనసెస్ అండ్ టాన్సిల్స్ తీసేశారు. ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ లోపటంతా కోసేస్తే ఒకటే మంట. ఆ మంటలో సర్జరీ మత్తు వదిలిన తర్వాత, ఎనస్థీషియా వదిలిన తర్వాత ఆ మంచం మీద పడుకొని అమ్మా 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 అంటే, ఏంటి ఇంత పెద్ద పాస్టర్ని, ఇంత పెద్ద వయసు వచ్చింది, నేను దేవుని సేవకుండా అనేకులకి ధైర్యం చెప్పేవాడిని, అమ్మ అని ఎడుతున్నాంట్రా, ఏసయ్యా అనాలి కదా అని, ఏసయ్యా అమ్మా, ఏసయ్యా స్టార్ట్ చేసిన అమ్మలోనే ఎండ అయిపోతుంది. ఏంటండి, అప్పుడు ఏంటిది అనుకుంటే, ఓహో నా శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ కడుపులో నుంచి వచ్చింది. కాబట్టి బాధ వస్తే శరీరానికి ఎవరిని పిలుస్తున్నాం? అమ్మని పిలుస్తున్నాం. ఏంటంటే, నీకు రక్తం పంచి నీకు జన్మమిచ్చిన తల్లి ఎంత గొప్పదో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అండి? చాలామంది నీ కడుపుని పుట్టానని తిడుతున్నారు కొంతమంది, నీలాంటి దాన్ని కడుపుని పుట్టానని సిగ్గుపడుతున్నానని చెప్తున్నారు కొంతమంది. కానీ నీ కొరకు నీ తల్లి ఎంత త్యాగం చేసిందో, ఎంత శ్రమ పడిందో, ఎంత వేదన పడిందో నీకు తెలుసా? తల్లి ఆదరిస్తుంది. తల్లి మనం తల మీద చేయి పెట్టినప్పుడు, మనల్ని నిమురుతున్నప్పుడు, మన భుజాన్ని తడుతున్నప్పుడు, తన కౌగిల్లోనికి చేర్చుకున్నప్పుడు ఎక్కడ దొరకని ఆనందాన్ని ఒక బిడ్డ తల్లి ఒడిలో సంపాదించుకుంటాడు. తల్లి లవర్, ప్రేమికురాలు, తల్లి టీచర్, ఉపాధ్యాయురాలు, తల్లి గైడ్, నడిపించేవారు, తల్లి కంఫర్టర్, ఆదరించేది. తల్లి నిజంగా ఒక తల్లి స్నేహితురాలండి, ఎ ఫ్రెండ్. ఫ్రెండ్స్తో మనం మాట్లాడటానికి ఇష్టపడతాం. కానీ నువ్వు చిన్న వయసులో ఎవరితో మాట్లాడుతున్నావు ఎక్కువ చెప్పు? చాలామంది తండ్రితో కంటే తల్లితోటి ఎక్కువ మాట్లాడతారు, లేకపోతే తండ్రితో మాట్లాడతారు. బయటికి వెళ్ళాక ఫ్రెండ్స్ వచ్చారులేండి, వేరే సంగతి. ఎప్పుడు అమ్మ వెంటే ఉంటూ ఈరోజు పెరిగే పిల్లల్ని చూస్తే ఎన్ని ప్రశ్నలు వేస్తుంటారో. అది ఎందుకు మమ్మీ తెల్లగా ఉంది, ఇది ఎందుకు మమ్మీ నల్లగా ఉంది, నువ్వెందుకు మమ్మీ ఏడుస్తున్నావు, ఇది కూడా అడుగుతారు వాళ్ళు. ఏంటండి, అన్నిటికీ సమాధానం చెప్పాలి. నోరుమీరా అంట కుదరదు కదా. తల్లి చెప్పుకున్నప్పుడు తల్లి ఓపిక చెప్తుంటే, అదేనా, అంతేనమ్మా, ఇది ఇంతేనమ్మా,
ఎందుకు అడుగుతున్నావు? దాన్ని తిట్టాడమ్మా. తల్లి బాధ పిల్లకి చెప్పుకుంటుంది, చిన్నపిల్లకి ఎవడు చెప్పుకుంటుంది? మరి ఎవడని చెప్తే పరువు పోద్ది కదా. ఎందుకు తిట్టాడు? నేను చెప్తాను డాడీకి అంటుంది చిన్నపిల్ల. ఏంటంటే ఫ్రెండ్స్ ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు తల్లిదండ్రులు నిజంగా ప్రేమ అనేది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. మా అమ్మ నన్ను ఎంత ప్రేమించిందంటే, నా రెండో తమ్ముడు, నా తర్వాత తమ్ముడు పుట్టిన తర్వాత కూడా ఆ తమ్ముడిని పని మనిషి దగ్గర పడుకోబెట్టి నన్ను పక్కన పడుకోబెట్టుకునేది, లేకపోతే నేను నిద్రపోయేవాడిని కాదు. నాకు తెలిసి నాకు 7-8 సంవత్సరాలు వచ్చేదాకా 8 మంది పిల్లలు మా అమ్మకు ఉన్నా సరే, మమ్మీ నా చెయ్యి పట్టుకొని నిద్రపోవాలని ఆ మంచం మీద నుంచి ఈ మంచం మీదకి చెయ్యిట్ట చాపి చెయ్యి పట్టుకుంటే కానీ నిద్రపోయేవాడిని కాదు. ఏంటండి అంత ప్రేమ. ఒకసారి మా నాయనమ్మ తాతగారు నన్ను, వాళ్ళిద్దరూ టీచర్స్, హెడ్ మాస్టర్ మా తాత, మా నాయనమ్మ టీచరు. మా నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క ఊరు తిరిగిపోతున్నప్పుడు మా నాన్న ఏం చేశాడంటే, వీడికి చదువు పాడైపోతుంది, మీరు టీచర్స్ కదా బాగా చదివించండి అని నాకు 1st క్లాస్ 6th క్లాస్ చదివేటప్పుడు నన్ను తీసుకెళ్ళి మా తాత వాళ్ళ దగ్గర వదిలేశారు. 1 సంవత్సరమో 8 నెలలో మా తాత నాయనమ్మ దగ్గర నేను ఉండిపోయాను. ఉండిపోయినా రోజు, ఆ రోజుల్లో ఫోన్లు లేవు, వీడియో కాళ్ళు ఇవన్నీ లేవు ఆ రోజుల్లో. ఆ అమ్మని 6 నెలలు చూడకపోయేటప్పటికీ నాకు బెగ్గ పెట్టేసి ఒక విధంగా జ్వరం వచ్చేసి తిండి తినేవాడిని కాదట, నిద్రపోయేవాడిని కాదు. ఏ జబ్బుని హాస్పిటల్ తీసుకెళ్తే ఏ రోగం లేదు. మా తాత నన్ను బతిమిలాడి, మా నాయనమ్మ నన్ను బతిమిలాడి ఇక నన్ను పెంచలేక మా తాత తీసుకెళ్ళి, నాకు ఇంకా చూచాయిగా పిక్చర్ కూడా గుర్తుంది ఇప్పుడు, తీసుకెళ్ళి ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళి మా అమ్మని దగ్గర తీసుకెళ్ళగానే అక్కడ అమ్మను చూడగానే ఇక్కడ ఎగిరిపడి అమ్మా అని ఏడ్చేసి గట్టిగా కౌగులించుకొని ఏడ్చి హత్తుకుంటే మా తాత అన్నాడు, అమ్మా నీకు దండం తెల్ల, నిన్ను నీ కొడుకును నేను ఎప్పుడు వేరు చేయలేక అర్థమైంది నాకు, వీడి బాధ అంతా వేరే బాధ లేదు, తల్లి మీద బెంగ అని మా అమ్మ దగ్గర వదిలేశాడు. 18 సంవత్సరాలు నా తల్లి ప్రేమను నేను రుచి చూశాను. నాకు మొట్టమొదట ప్రార్థన అంటే నేర్పించింది మా అమ్మేనండి. అప్పటికి మేము విశ్వాసం కాదు, కానీ మా అమ్మ ప్రార్థన చేసేది. ఏం చేసేదో నాకు అర్థమయ్యేది కాదు. ఏంటమ్మా ముసుకేసుకున్నావు అనేవాడిని, నాకేం తెలుసు. ప్రార్థన చేసుకుందామయ్యా, ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పి 8 మంది బిడ్డలతో ఓర్పు అంటే ఏంటి, సహనం అంటే ఏంటి, మారు మనసు పొందని భర్తతో కాపురం చేస్తూ 8 మంది బిడ్డలను చక్కబెట్టుకున్న ఆ విసుగు లేకుండా, కోపం లేకుండా, అమ్మగారింటికి పారిపోకుండా, దెబ్బలాట పెట్టుకోకుండా, జగడం అనేది పెట్టుకోలేదు ఎప్పుడు మా నాన్నతో. నా బతుకులో నేను చూసాం. అందుకే ఐ రెస్పెక్ట్ హర్, అందుకే ఐ లవ్ హర్, అందుకే ఆమంటే మాకందరికీ 8 మంది బిడ్డలకి ప్రాణం. ఎందుకు చెప్తున్నానంటే తల్లి వేసిన బీజం చాలా ప్రశస్తమైందండి. ఆ పలకరింపులోనే ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఇవాళ ఎవరైనా నా పలకరింపులో ఒక ప్రేమను, ఒక ఆప్యాయతను చూడగలుగుతున్నారంటే అది నేను రక్షించబడిన తర్వాత కొంచెం మల్టిప్లై అయింది. కానీ అది నేను నేర్చుకుంది ఎక్కడంటే నా తల్లి దగ్గర. ఈ రోజున నువ్వు కూడా నీకు తెలియకుండానే చాలా విషయాలు తల్లి దగ్గర నేర్చుకున్నావు. నువ్వు ఎప్పుడైనా దాని గురించి కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ తల్లిని ఎప్పుడైనా నీవు ఘనపరిచావా? అమ్మ బ్రతికున్నప్పుడు అమ్మను ప్రేమించావా? అమ్మ చనిపోయాక ఫోటో పెట్టుకొని దండేస్తారు చాలామంది. ఏంటంటే అది అవసరం లేదు, అది ముఖ్యం కాదు. తల్లి బ్రతికున్నప్పుడు నీ తల్లిని నువ్వు ప్రేమించాలి, నువ్వు ఘనపరచాలి. ఈ రోజున చాలామంది తల్లులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. మన వైకుంఠపురంలో కొంతమంది తల్లులు ఉన్నారు. వాళ్ళని చూడగానే ఒకలాంటి గౌరవం వస్తుంది నాకు. సాధారణమైన వాళ్ళు భర్త చచ్చిపోతే నడుం కట్టుకొని కష్టపడి పనిచేసి ఆ బిడ్డల్ని పెంచి 3-4 పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఇంకా దేవుని సన్నిధిలో నా బిడ్డల కోసం ప్రార్థించాయ్యా, నా బిడ్డల మనవల కోసం ప్రార్థన చేయ్యా అని అడుగుతున్న ఇంకా రిటైర్మెంట్ అయిన స్టేజ్లో కూడా మళ్ళీ ఏదో పనిచేసి
కాస్తో కోస్తో సంపాదించి ఇంకెందుకమ్మా నీకంటే మనవలు ఉన్నారు కదా అందొక ఆమె. ఏంటండి ఆ ప్రేమ? బిడ్డలను ప్రేమించే ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ. క్రీస్తును ఎరిగిన వారు తమ తల్లిని ఘనపరుస్తారు. దయచేసి తల్లిని ఎప్పుడు దూషించకండి, నిందించకండి, తల్లి మీద తిరగబడకండి. సామెతలు చదవండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. అబ్బా, తండ్రి మాటను అపహసించి తల్లి మాట విననొల్లని వాడు ఎందుకు పనికిరాడు, కళ్ళు పీకేస్తుంది అంటాడు. తల్లి మాట విననొల్లని వాడు, తల్లిదండ్రులను దూషించిన వాడు జీవితంలో వర్తిల్లడు. ఈ రోజున ఈ మదర్స్ డే సందర్భంగా మీ తల్లుల్ని విష్ చేశారా? ఎంతమంది విష్ చేశారో చేయి చూపించండి. కొంచెం మంచి పిల్లలు ఉన్నారు మన చర్చిలో. మా అమ్మగారు జీవిస్తున్నారన్న వాళ్ళు చేయి చూపించండి. అబ్బా, ఇంతమందికి అమ్మ ఉంటే అంతమందే విష్ చేశారంట. మా అమ్మగారు పరలోకం వెళ్ళారని వాళ్ళు చేయి చూపించండి. ఓకే, పరలోకం వెళ్ళిన అమ్మని విష్ చేయడం కుదరదు, కానీ జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన బోధ ఉంటే, ఆమె చెప్పిన విషయాలుంటే వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా మీ అమ్మగారు ఈ లోకంలో సజీవులుగా ఉంటే మీరు ఇంకా ఎంతో ధన్యులు. ఫోన్ చేసి పలకరించండి. ఒక్కసారి అమ్మను ఫోన్ చేయకముందు అమ్మను ఎప్పుడెప్పుడు ఏడ్పించారో గుర్తు చేసుకోండి. అమ్మ నిన్ను ఎలా క్షమించిందో, ప్రేమించిందో జ్ఞాపకం చేసుకోండి. అమ్మా మదర్స్ డే బాయ్ అని పెట్టకండి. కనీసం ఫోన్లో అరగంట సేపు అమ్మతో మాట్లాడండి. ఏంటండి, అప్పుడు మీలో కృతజ్ఞత కలుగుతుంది, మీలో ప్రేమ కలుగుతుంది, మీలో దేవుని యొక్క ఆనందం మీ హృదయాలను ఆవరిస్తుంది. అందరికీ తల్లి అయిన హవ్వ తప్పు చేసింది, కరెక్టే. తల్లులు తప్పు చేస్తారు. తల్లులందరూ పర్ఫెక్ట్ అని ఎక్కడ బైబిల్లో రాయలేదు. తల్లిలో లోపాలు ఉంటాయి, తల్లిలో బలహీనతలు ఉంటాయి. నీలో ఎలా ఉన్నాయో అలాగే నీ తల్లిలోనూ ఉంటాయి. నిన్ను తల్లి ఎలా క్షమిస్తుందో, ఎలా ఓర్చుకుంటుందో, అలాగే నీవు నీ తల్లిని క్షమించడం నేర్చుకోవాలి. చాలామంది వివాహమైన తర్వాత భార్యను ప్రేమిస్తారు, మంచిది. తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు అని వాక్యం సెలవిస్తుంది. తప్పకుండా నీ వివాహమైన తర్వాత నీ తల్లి స్థానంలోనికి నీ భార్య వచ్చింది కాబట్టి నీ భార్యను నీవు ప్రేమించాలి, సహకరించాలి, సహవాసం చేయాలి, భార్యతో స్నేహం చేయాలి, భార్యతో ఏకీభవించాలి. అదే సమయంలో తల్లిని నిర్లక్ష్య పెట్టడం కానీ, తల్లిని అవమానపరచడం కానీ, తల్లిని మర్చిపోవటం కానీ వాక్యానుసారమైనది కాదు. ఒకటే పాఠం నేర్చుకున్నానండి. నాకు మంచి తల్లిని ఇచ్చాడు, నాకు మంచి అత్తని ఇచ్చాడండి. మా అత్తగారు కూడా గుర్తొస్తున్నారు. మదర్ ఇన్లా. కొంతమందికి అమ్మ అంటే ఇష్టం, అత్త అంటే అలర్జీ. అమ్మ అంటే ఇష్టం, అబ్బే అది సరైన తత్వంగా. మీ అత్త కూడా నీ భార్యకు తల్లి, లేక నీ భర్తకు తల్లి. నీ తల్లిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ అత్తను మదర్ ఇన్ లా కూడా అలాగే ప్రేమించాలి. ఒక తల్లి తన బిడ్డలను ప్రేమిస్తుంది, కానీ తన కోడలను ప్రేమించదు. అది సరికాదు. డాటర్ ఇన్ లా. మా అత్తగారు కూడా ఏడుగురు బిడ్డలకు తల్లి. ఆమె చలాకితనం, ఆమె కష్టం, ఆమె యొక్క పట్టుదల, ఎంత వయసు వచ్చినా కూడా ఒకళ్ళ మీద ఆధారపడకుండా రోషంగా బ్రతకడం అనేది నాకు చాలా ఎఫెక్ట్ అయింది, చాలా నచ్చింది. సింప్లిసిటీ, ఆడంబరాలకు పోకుండా
బిడ్డలందరి కోసం కష్టపడి బిడ్డల్ని పెంచి పెద్ద చేసి ఒక టీచర్గా ఆమె పనిచేసి ఒక చిన్న రాబడి తన భర్త తెచ్చి ఇచ్చినప్పుడు దాంతో కుటుంబాన్ని కట్టి ఇల్లులు కట్టుకొని మొత్తం బాధ్యత తీసుకొని ఆ బిడ్డలను ఒక డిసిప్లైన్లో పెంచడం అనేది నేను ఎప్పుడు లైక్ చేస్తాను. మా అత్తగారిలో నా గుణాలు చాలా కనపడి మన ఇద్దరం ఒకటే అత్తయ్య అనేవాడిని. నువ్వు నీ రెస్ట్ ఉండదు, నీకు పని చేయబోతే నిద్ర పట్టదు అల్లుడా, నాకు పని చేయబోతే నిద్ర పట్టదు అందా. ఏంటండి, కొంతమందికి పని ఉంటే నిద్ర వస్తుంది, కొంతమందికి పని ఉంటే ఏమొస్తుంది, నిద్ర వస్తుంది కొంతమంది. ఒక తల్లి ఒక సర్వర్ కంటే ఒక పని మనిషిలాగా జీతం ఇవ్వకుండా పరిచర్య చేస్తుందండి తల్లి చేసిన పరిచర్యకు నువ్వు ఎంత జీతం ఇస్తావు చెప్పు. ఒక ఆయన్ని పెట్టుకుంటే జీతం ఇవ్వాలి, పని పిల్లని పెట్టుకుంటే, వంట మనిషిని పెట్టుకుంటే జీతం ఇవ్వాలి, బట్టలు ఉతకడానికి లాంటి వాడికి జీతం ఇవ్వాలి, ఇల్లు తొడవడానికి జీతం ఇవ్వాలి. నీ తల్లి పొద్దున్న లేచిన దగ్గర నుండి తెల్లవారక ముందే అందరికంటే ముందే లేస్తుంది తల్లి. అందరూ పడుకున్న తర్వాత తాళాలేసుకొని తలుపులు వేసుకొని పడుకుంటుంది తల్లి. ఎంత జీతం ఇస్తాడు ఒక కుమారుడు, ఎంత జీతం ఇస్తాడు ఒక పురుషుడు తన భార్యకి? ఈ రోజున తల్లి శ్రమను మనం గుర్తించటం లేదు. ఎన్ని సంవత్సరాలు నీ కోసం తల్లి చాకిరీ చేసింది. ఆయా వయసు పెరిగే కొలిది నీ అవసరతలు తీరుస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను హెచ్చరిస్తూ, తన కొరకంటూ తానేమీ సంపాదించుకోనకుండా, తన కొరకు తానేమీ దాచుకోకుండా, తనకున్న దానిని పిల్లలకు త్యాగంతో ఇచ్చే తల్లి ప్రేమను యేసయ్య ప్రేమతో పోల్చదగినది. ఆ యేసయ్య ప్రేమతో నింపిన తల్లులు మహాతల్లులు. ఇక్కడున్న ప్రతి తల్లిని ప్రభునామల్ని ఈ సమయంలో హెచ్చరిస్తున్నాను. తల్లులను, తల్లి కాబోతున్న వారిని ప్రభునామంలో హెచ్చరిస్తున్నాము. మీరు మొదట దేవుని ప్రేమతో నింపబడండి. ఒక తల్లిగా నీలో క్రీస్తును చూడాలి నీ బిడ్డలు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ మదర్స్ డే సందర్భంగా మా తల్లులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన. నీవిచ్చిన మా తల్లిని బట్టి నీకు వందనములు చెల్లించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. మేము ఈరోజు ఏమై ఉన్నామో అది నీ వలన, నీవు మాకు అనుగ్రహించిన తల్లిదండ్రుల వలన అన్నది మరువకుండా సహాయం చేయి నాయన. మా తల్లిదండ్రులు రక్షించబడాలనే భారాన్ని, వారి యొక్క వృద్ధాప్యములో వారు సమాధానంగా ఉండాలని కోరికను మాకు దయచేయి తండ్రి. అలాగే ప్రతి తల్లి యోగ్యురాలుగా, ప్రార్థనాపరురాలుగా తన బిడ్డలను పెంచి గొప్ప చేయనట్లు నీ కృపను ప్రతి తల్లి మీద కుమ్మరించు నాయన. అలాగే మా అత్తగారుల కోసం ప్రార్థిస్తున్నాం. వారు వారి బిడ్డలను పెంచి పెద్ద చేశారు, వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారిని గుర్తు చేసుకో తండ్రి. వారికి ప్రేమ కరువైందన్న సంగతి గుర్తించి నీ నామంలో వారిని ఆదరించడానికి సహాయం చేయి. అలాగే మా అమ్మమ్మల కోసం ప్రార్థిస్తున్నాం, నాయనమ్మల కోసం ప్రార్థిస్తున్నాం. ఆ తల్లుల వలన, వారికి ఇచ్చిన బిడ్డల వలన ఈరోజు మమ్మను దీవించావని మేము గుర్తు చేసుకొని నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయము. మా భారతదేశంలో భక్తి కలిగిన, విశ్వాసము కలిగిన, క్రీస్తు ప్రేమను పంచగలిగిన తల్లులను లేపనాయన. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది, అప్పుడే జనాంగాలు దీవించబడతాయి. ఈ మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డల కొరకు ఎంతో ప్రయాసపడి, ఎంతో త్యాగము చేసిన, ఎంతో ప్రయాసను, ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన ఏ తల్లి కూడా నరకంలోనికి వెళ్ళిపోకుండా కాపాడు నాయన. మదర్స్ డే సంబరాలు కాక, మదర్స్ డే రోజు మదర్స్ అందరూ రక్షించబడాలి, వారి పేర్లు నీ జీవ గ్రంథంలో రాయబడాలి అనే ప్రార్థన మా హృదయాల్లో నుంచి రావడానికి సహాయం చేయండి.
మా కుటుంబాల్లో నీ దీవెన, నీ సమాధానము, నీ సంతోషమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.